వర్షిప్ కాన్ఫరెన్స్ అప్పుడు మనం గంతులు వేసుకుంటూ ఉంటాం, కానీ రిపెంట్ కాన్ఫరెన్స్ అప్పుడు ఏమవుతుంది తెలుసా? పరలోకం గంతులు వేసుకుంటూ ఉంటుంది. తెలుసా ఈ మాట మీకు? ఎందుకంటే దేవుడు వాక్యం తెలియజేయబడుతుంది, ఒక్క వ్యక్తి అయినా కూడా తన పాప స్థితిని గ్రహించి నేను పాపినని ఒప్పుకుని పశ్చాత్తాపడితే పరలోకంలో దేవుని తోతలన్నీ గంతులు వేస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. సో దట్స్ వాట్ ఐ సే, లెట్ ద హెవెన్ రిజాయిస్. ఈరోజు నీవు తండ్రి నేను తిరిగి వస్తున్నాను, నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను. ఎంతమంది చెప్పగలుగుతారండి, దేవా నన్ను మార్చయ్యా? యు షుడ్ టెల్. మనసులో అనుకుంటే మాత్రం కాదు. నువ్వు ఎవరి చేతుల్లో సమర్పించుకుంటున్నావు దేవునికి చెప్పాలి. నువ్వు అపవాదికి కూడా తెలియని వాడికి నీ పైన హక్కు లేదు నువ్వు ఎవరి చేతుల్లో సమర్పించుకుంటున్నావు అని. వివాహాలు ప్రమాణాలు అవ్వకుండా చేస్తాను లేదు కదా. ప్రమాణాలు అవ్వకుండా ఇద్దరు కలిసి బ్రతికారంటే ఏమవుతుంది? అక్రమ సంబంధం అవుతుంది. ప్రమాణాలతో సీల్ చేస్తానే కదా వివాహము. దేవుని దగ్గర కూడా నువ్వు ప్రకటించాలి, లార్డ్ ఐ బిలాంగ్ టు యూ, ఐఎమ్ యోర్స్.